పరిచయ వాక్యాలు అవసరం లేదు. ఎందుకంటే పడినా తిరిగి లేవటం ఎలాగో తెలిసినటువంటి విద్య తనకు బాగా అబ్బింది కాబట్టి 'పచ్చీస్‌లో అవంతి కట్టా' కావచ్చు, లేకపోతే 'ఏకంలో నిర్వాణ' కావచ్చు, ఒక 'రాణిలో రాణి' కావచ్చు, తాజాగా 'వ్యూహం' అందులో వాణి రామచంద్ర ఉన్నత పోలీస్ అధికారిగా ఆవిడ రాణించినటువంటి తీరు కావచ్చు, ఇవన్నీ ఆవిడలోని బహుముఖ ప్రజ్ఞకి నిదర్శనాలు. అయితే ఎన్ని చేసినా, ఏ పాత్ర చేసినా ఆ పాత్రలోకి ఒదిగిపోయేటటువంటి తత్వం శ్వేతవర్మకు భగవంతుడు ఇచ్చినటువంటి వరం. ఇప్పుడు ఎన్ని పాత్రలు చేసినా తన పేరు చెప్పగానే ప్రేక్షకులకి రాణి గుర్తొస్తుంది. రాణిగా ఎప్పటికీ చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది, అందులో సందేహం లేదు. అటు వాణి, అంతకుముందు రాణి ఈ శ్వేతవర్మ. ఎలా ఉంది వ్యూహం? ఆ వ్యూహం తాలూకు అనుభవాలు, అనుభూతులు ఎట్లా ఉన్నాయి శ్వేతవర్మ? సో వ్యూహం అనే టైటిల్కి నాకు ఒక అవినాభావ సంబంధం ఉంది అని నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవంతి కట్ట 'పచ్చీస్‌లో ఏదైతే చేశానో, ఇనిషియల్లీ 'పచ్చీస్' వర్కింగ్ టైటిల్ వ్యూహం. ఓ అవునా? సో ఆ టైటిల్ నాకు చాలా నచ్చింది. మళ్ళీ టైటిల్ మార్చేసామన్నారు. మళ్ళీ చూస్తే అదే సంవత్సరంలో నేను వాణి రామచంద్ర క్యారెక్టర్కి 2 సార్లు ఆడిషన్ ఇవ్వడం జరిగింది. ఓహో. సో అప్పుడు టైటిల్ వ్యూహం అని చెప్పారు. సో ఈ వ్యూహం అనే వ్యూహంలో నా పేరు ముందే రాసిపెట్టి ఉందన్న విషయం అయితే నాకు అర్థమైంది. అది మీకు ముందే అది అంతే, మీకు నచ్చింది ఆ టైటిల్. ఆ టైటిల్ మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ అది నాకు ఈ ఫీల్డ్కి ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే, హిందీలో దానే దానే పే లిఖా హై ఖానే వాలే కా నామ్ అన్నట్టు, నాకు ఐ వెరీ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ సమ్ టైమ్స్ మనం ఎంచుకునేది మనల్ని ఆల్రెడీ ఎంచుకుంది అని నేను నమ్ముతాను. సో ఈ వాణి రామచంద్ర క్యారెక్టర్ ఆడిషన్ కూడా నాకు ఇనిషియల్లీ చెప్పడం జరిగింది, లీడ్ క్యారెక్టర్ మదర్ రోల్ అని చెప్పినా కూడా చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ. సో నాకు ఆ క్యారెక్టరైజేషన్ నచ్చింది. ఒక పోలీస్ ఆఫీసర్ అంటే మొత్తం సిరీస్ అంతా లేకపోయినా సరే దాని ప్రామినెన్స్ దానికి ఉంది. అది నేను అది అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను బాగా పని ఒత్తిడిలో ఉన్నా మీకోసం వ్యూహం చూడటం జరిగింది. చూడకుండా నేను చాలా మంచిగా ఫీల్ అయ్యాను. బికాస్ మీరు ఏది చేసినా సరే చాలా జెన్యున్ గా చూసి వాట్ యు ఫీల్ అనేది చెప్తారు. సో దానివల్ల నాకు కూడా దెర్ ఇస్ అ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. థ్యాంక్ యూ. చూసిన తర్వాత ఏమనిపించిందంటే, మొదట ఏమనిపించిందంటే, ఫస్ట్ ఇమ్మీడియట్గా మర్డర్ అయిపోతుంది మీది. అయిపోయి అతను వాళ్ళ అబ్బాయి, మీ అబ్బాయి అతను బెడ్ నుంచి లేచి మేలుకొని మీ ఆ షూట్ అయినటువంటి ఆ షర్ట్ చూస్తూ లేవడం, ఆ షాట్ అన్నమాట. చూసిన తర్వాత చంపేశారు శ్వేతవర్మ కొడుకునని చెప్తున్నారు ఇతన్ని. ఏంటి అసలు ఏంటి ఒక సీనే చేసిందా, ఏం జరిగింది, ఇట్లా రకరకాలుగా ఆలోచిస్తే కాదు, మొత్తం సిరీస్ అంతా ఏంటంటే ఆ క్యారెక్టర్ యొక్క ఇంపార్టెన్స్, మొత్తం ప్రతి సీను ప్రతి క్యారెక్టరు వాణి రామచంద్ర చుట్టూనే తిరుగుతున్నాయి అన్నమాట. అది చాలా ప్రాధాన్యతని అనుకున్నాను. ఎలా ఉంది రాబోతున్న రోజులు, ఎలా ఉండబోతున్నాయి, ఏం చేయబోతుంది శ్వేత? సో రాబోతున్న రోజులు అంటే, నాకు ఈ 2023లో నేను నేర్చుకున్నది ఏంటి అంటే, లాస్ట్ మంత్ యాక్చువల్లీ ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు నేను మా ఫాదర్ ఒక రూమ్లో ఉన్నాము. సో 3 BHK రూమ్, ఇంకొక రూమ్లో పవర్ బ్యాంక్ పెట్టాను. ఇన్ నో టైమ్ స్మోక్ రావడం వల్ల నాకు, బికాస్ ఆ డోర్స్ విండోస్ అన్ని క్లోజ్ ఉండడం వల్ల పక్క రూమ్కి నాకు స్మోక్ స్ప్రెడ్ అయ్యా. సో ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు నా కళ్ళ ముందే నేను ఎంత ట్రై చేసినా సరే నా ఎంటర్ రూమ్, నా థింగ్స్ అన్ని నా కళ్ళ ముందే బర్న్ అయిపోయాయి. సో ఈ ఫైర్ యాక్సిడెంట్ నాకు ఏం నేర్పించిందంటే, మనం ఎంత చెయ్యాలనుకున్నా సరే దెర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ వీ కెనాట్ కంట్రోల్, దట్ ఈస్ లైఫ్. నాకెందుకు అయింది అంటే, నేను ఇంకా ఆ ఫైర్ యాక్సిడెంట్కి మించి గ్రేటర్ లెసన్, గ్రేటర్ టీచర్ అనేది ఉండదు. ఆన్ వన్ హ్యాండ్ దాట్, అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ మై కెరియర్. బికాస్ సినిమా ఇండస్ట్రీ అనేది చాలామంది బయట అంటే ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, యాక్టర్స్, దే థింక్ వాట్ డూ వీ హ్యావ్ టు డూ. నేను అనుకునేదాన్ని నేనేం చెయ్యాలి అని. సో నాకు అర్థమైనంత వరకు వాట్ ఐ కెన్ డూ యాజ్ అన్ యాక్టర్ ఇస్, ఇప్పుడు రాణి అనే పాత్ర నా దాకా వచ్చినప్పుడు నేను జస్టిస్ చేయగలిగాను. అది ఎండ్ ఆఫ్ ద డే యాజ్ అన్ యాక్టర్ వాణి రామచంద్ర అనే క్యారెక్టర్ వచ్చినప్పుడు ఐ గేవ్ మై 100%. ఎందుకంటే ఈవెన్ మీరు చూసినట్టయితే సిరీస్లో చనిపోయే సీన్ చేసినప్పటికీ మాకు కోవిడ్ 2 సార్లు రావడం వల్ల ఆ సిరీస్ మేము షూట్ చేసేటప్పుడు ఇట్ టుక్ ఆల్మోస్ట్ లాంగ్ టైం వాళ్ళకు కూడా షూట్ చేయడం. బికాజ్ కోవిడ్ రావడం, లాక్డౌన్, అగైన్ మళ్ళీ యాక్టర్ స్కెడ్యూల్స్ అన్ని చూసుకోవడం, లుక్ కంటిన్యూటీ మెయింటెనెన్స్, యూ హ్యావ్ టు మెయింటైన్ ద సేమ్ లుక్. సో ఎన్ని థింగ్స్ జరుగుతున్న టైంలో మాకు అప్పుడు డేట్స్ దొరకడమే అందరు కాంబినేషన్ ఒక సిచ్యువేషన్ అయిపోయేది.
సో అలాంటి సందర్భంలో కూడా ఇఫ్ యూ హ్యావ్ సీన్ ద షార్ట్ వేర్ ఐఎమ్ డెడ్, మాకు అక్కడ సన్సెట్ అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ డే షూట్కి యాక్టర్స్ అవైలబిలిటీ లేదు. సో ఒక యాక్టర్ని షూట్ చేసినప్పుడు ఫాలింగ్ డెడ్ అనేది ఇట్ హ్యాస్ టు బి ఆర్గానిక్. నేను ఇప్పుడు అంటే పాపం మ్యాట్రసెస్ వాళ్ళు ఆర్డర్ చేశారు, కానీ ఆ టైంకి దట్ వాజ్ నాట్, వైజాగ్లో షూట్ చేసాం. సో అది వచ్చే టైంకి మాకు టైం లేదు, అక్కడ ఆన్ ద వే వస్తున్నాయి కానీ అప్పటికి షార్ట్ తీసేయాలి. సో ఇలాంటి సందర్భంలో కూడా నేను యాజ్ అన్ యాక్టర్ వాట్ ఐవ్ అండర్స్టూడ్ ఇస్ దిస్ ఇస్ అంటే అది అక్కడ మనకు యాజ్ అన్ యాక్టర్ ద పర్ఫార్మెన్స్ క్రాఫ్ట్ ఆఫ్ యాక్టింగ్ ఇస్ నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసు కానీ అది ఆల్రెడీ ఏం జరగనట్టు చెయ్యాలి. సో దట్ రిక్వైర్స్ అ గ్రేటర్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ అ గ్రేటర్ లెవెల్ ఆఫ్ లెట్టింగ్ గో. నేను ఇలానే చేస్తానన్నా కూడా దట్ ఈస్ ద ట్రిక్ ఆఫ్ యాక్టింగ్. యూ కాంట్ నేను ఇది చేశానని చెప్పలేము. సో అలా ఒకవైపు రియల్ లైఫ్లో నాకు ఇలా జరగడం, ఒకవైపు ఆఫ్ స్క్రీన్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద క్యారెక్టర్స్ ఐ డూ. సో ప్రొఫెషనలీ వాట్ ఐ ఫీల్ ఇస్ నాకు వచ్చిన రోల్స్కి నేను 100% జస్టిస్ చేస్తాను. సో అవి రావాలంటే ఇప్పుడు నా వర్క్ని చూసి రావడం వెయిట్ చేయడం తప్పితే ఇంకా ఐ కాంట్ డూ ఎనీథింగ్. బికాస్ యాజ్ అన్ యాక్టర్ నా ప్రొఫైల్ ఆల్మోస్ట్ అందరు కాస్టింగ్ డైరెక్టర్స్ దగ్గర ఉంది. సో వెన్ ఎవర్ ఆడిషన్ ఇచ్చినప్పుడు నేనైతే ఆడిషన్ చేసి పంపిస్తాను టిల్ డేట్. సో నెక్స్ట్ ఇయర్ కూడా యాక్చువల్లీ 3 సినిమాలు నావి ఈ ఇయర్ రిలీజ్ అవ్వాల్సినవి నెక్స్ట్ ఇయర్ పోస్ట్పోన్ అయ్యాయి. సో ఐ హోప్ దట్ దే గెట్ రిలీజ్ నెక్స్ట్ ఇయర్. అండ్ ఐ బిలీవ్ దట్ నా వరకు నేను ఐ గివ్ మై 100% జస్టిస్ టు వాట్ ఎవర్ క్యారెక్టర్స్ ఐ డూ. నా మీద నా కాన్ఫిడెన్స్ ఐమ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ అక్రాస్ ద గ్లోబల్ నేను చెప్పుకోగలుగుతా. అట్లీస్ట్ నౌ ఐవ్ కమ్ టు దట్ స్టేజ్. ఎందుకు అంటే ఐఎమ్ నాట్ ఓవర్ కాన్ఫిడెంట్, బట్ ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడానికి ఆ హోంవర్క్ కానీ ఆ డెడికేషన్ కానీ నేను 100% ఇస్తాను. సో ఈ సినిమాలు నెక్స్ట్ ఇయర్వి కూడా రిలీజ్ అయిన తర్వాత ఐ జస్ట్ హోప్ అండ్ ప్రే దట్ మంచి ఫిల్మ్ మేకర్స్ కూడా ఇఫ్ దే గివ్ ఆపర్చునిటీ టు పీపుల్ హూ జెన్యున్లీ వాంట్ టు గివ్ ద 100%, ఇట్ విల్ బీ గుడ్. అంతే, దానికి మించి నేను ఇంకా ఐ కెనాట్ డూ ఎనీథింగ్. 2 సార్లు ఆడిషన్కి ఎందుకు వెళ్ళారు? సో ఈ వాణి రామచంద్ర క్యారెక్టర్కి ద వండర్ఫుల్ థింగ్ అబౌట్ వ్యూహం ఇస్ డైరెక్టర్ శశి గారు, హీ ఈజ్ వెరీ స్పెసిఫిక్. అంటే నా వర్క్ చూసారు యాజ్ అ పర్ఫార్మర్, హీ రియలీ లైక్ మై పర్ఫార్మెన్స్. బట్ వాణి రామచంద్ర క్యారెక్టర్ నేను ఇనిషియల్లీ ఫస్ట్ ఆడిషన్ వాళ్ళకి నచ్చింది, బట్ సెకండ్ టైం యూనిఫామ్తో దే వాంటెడ్ టు సీ. బికాస్ నేను ఐఎమ్ వెరీ యంగ్ కదా. సో మదర్ క్యారెక్టర్కి వాళ్ళు ఏమనుకున్నారంటే మా పోలీస్ ఆఫీసర్లా చాలా బాగా చేస్తుంది కానీ మదర్లా కన్విన్సింగ్ లేదు అన్నప్పుడు కొంచెం నాకు మేక్ ఓవర్ చేసి ఆ లుక్కి, బికాస్ చిన్న హెవీనెస్, బికాస్ మీ అండ్ సుశాంత్ వీఆర్ ఆఫ్ ద సేమ్ ఏజ్ గ్రూప్. సో తన మదర్ నేను చేయడం ఆల్రెడీ వేరే లీడ్ లా చేస్తుంది అన్నప్పుడు వాళ్ళకి ఇట్ వాస్ కైండ్ ఆఫ్ ఈ మా పర్ఫార్మెన్స్ బాగానే వేస్తుంది కానీ మనము మదర్ క్యారెక్టర్ అంటే దే వాంటెడ్ టు బీ ష్యూర్. సో మళ్ళీ ఒకసారి యూనిఫామ్ అంటే దే గాట్ మీ అన్ ఆడిషన్ ఇన్ ద యూనిఫామ్. అవును, కొంచెం హెవీగానే తీసుకొచ్చాను. అవునవును, నేను అందుకే ఇందాక మీతో మాట్లాడుతున్నప్పుడు హైట్ గురించి ప్రస్తావన అందుకే వచ్చింది. అవును హెవీగా. అవును, అంతే యాజ్ అ పోలీస్. See, that is the thing actually. Character ki mana body physical appearance has to change, and that requires a lot of effort. People think put on avadam is easy, తగ్గడం. It's not about putting on putting off. Character ki తగ్గట్టు కనిపించేలాగా ఉండగలగాలి. సో ఆ క్యారెక్టర్కి ఐ హ్యాడ్ ఎనఫ్ టైమ్. బట్ కోవిడ్ వల్ల కూడా ఏంటి అంటే లైక్ అది దట్ వాస్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ ఫ్యాక్టర్ కొంచెం అదొక్కటే ఉండే. బికాస్ ఒకసారి ఒక రోజు షూట్ చేసామంటే మళ్ళీ షూట్ వాస్ హ్యాపెనింగ్ సమ్ మంత్స్ ఆఫ్టర్. ఐ హాడ్ టు మెయింటైన్ ద సేమ్ లుక్. ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. సో ఐఎమ్ గ్లాడ్ దట్ వాణి రామచంద్ర అంటే నన్ను రీసెంట్గా కూడా అందరూ చూస్తే